ఉద్యోగం కావాలన్నా లోకేష్‌ని కలవండి. సెలవులో పంపిన గనుల శాఖ అధికారులతో మధ్యవర్తులు రాయబారాలు. రెండోసారి ముడుపులు ఇచ్చుకోలేం. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎట్లుందంటే ఏదన్నా బదిలీ కావాలన్నా, లేదా సస్పెండ్ అయితే మళ్ళీ పోస్టింగ్ కావాలన్నా, ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన అవసరం లే. షాడోగా ఉన్న లోకేష్ గారిని కలవాలని చెప్పి ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతుంది. పొలిటికల్ లీడర్స్‌లో చర్చ జరుగుతుంది. నీకు ఉద్యోగం కావాలన్నా, పోస్టింగ్ కావాలన్నా లోకేష్ గారిని కలువు. ఆయన ప్రసన్నం చేసుకో అని చెప్పి ఆయనకు సంబంధించిన మనుషులు చెప్తారట. లేదు బదిలీ కావాలన్నా, ట్రాన్స్‌ఫర్ కావాలన్నా, నీకు నచ్చిన కాడ కావాలన్నా కలువు. ఆయన ఏందో చెప్తాడో అది ఫుల్‌ఫిల్ చెయ్యి అనే పరిస్థితికి ఇయాలొచ్చింది. చెప్పినట్టు చేస్తేనే తిరుగు ఉద్యోగం, లేదంటే నీకు రాదంటున్నారట. కొన్ని వారాల తర్వాత లోకేష్ మధ్యవర్తి బలవంతంగా సెలవుపై పంపిన గనుల శాఖ అధికారులు లోకేష్‌ని కలిస్తేనే ఉద్యోగంలో చేరడానికి అవకాశం ఉందంటూ మధ్యవర్తులు రాయబారాలు నడుపుతుండటం చర్చనీయాంశంగా మారిందట. లేనిపోని ఆరోపణలు పంపి గనుల శాఖ అధికారులను సెలవుపై పంపి ఇప్పుడు లోకేష్‌ని కలవాలంటూ ఒత్తిడి చేయడం ముడుపుల కోసమేననే ప్రచారం జరుగుతుంది. గత ప్రభుత్వానికి దగ్గరగా పనిచేశారని ఆరోపణలు సృష్టించి 26 మంది అధికారులను 2 నెలల క్రితం గనుల శాఖ డైరెక్టర్ బలవంతంగా సెలవుపై పంపిండట. తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించినా అవన్నీ తమకు తెలియదని, వెంటనే సెలవుపై వెళ్ళిపోవాలని మౌఖికంగా ఆదేశించారు. గనుల శాఖ మంత్రి పేషి నుంచి కూడా హెచ్చరికలు అందడంతో గత్యంతరం లేక డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారులు పోయారట. నువ్వు సెలవు పెట్టి వెళ్ళిపో అంతే హూకం జారీ చేశారట. మళ్ళీ ఇప్పుడు 2 నెలలు అయింది. ఏందిరా మా కథ ఏంది, పరిస్థితి ఏంది, మా బతికేంది, రోడ్డు మీద పడేస్త్రీ, మా పోస్టింగ్ ఏందంటే లోకేష్ గారిని కలువు అని చెప్తున్నాడు. ఇది కొన్ని వారాల తర్వాత లోకేష్‌కి మధ్యవర్తిగా పనిచేసే వ్యక్తి వారికి సమాచారం అందిందట. మళ్ళీ విధుల్లోకి చేరాలంటే తాను చెప్పినట్టు చేయాలని ఆయన సూచించారట. వెళ్తే మళ్ళీ భారీగా ముడుపులు మూట చెప్పాలని భయంతో మొదట్లో ఎవరు వెళ్ళలేదని సమాచారం. ఇది ఇక ఆటి కోసం, మూటల కోసం అన్నాడు. కలవటం అంటే ఏంది? మూటలు ఎవరమ్మా మాట్లాడేదంట. ఇది ఎక్కడ మరి, దీన్ని ఏ రకమైన నీతి, నిజాయితీ, అసలు నిలువుటద్దం ఇవన్నీ చెప్తుంటారు కదా! ఇది ఎక్కడ పరిస్థితి? యెస్, చట్ట ప్రకారం చర్యలు తీసుకోండి తప్పు చేస్తే. తప్పు లేదు. అది డైరెక్టర్ కావచ్చు, డిప్యూటీ డైరెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, ఎవడైనా కావచ్చు. చట్టానికి వ్యతిరేకంగా చేసి తప్పు చేస్తే, ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తే తప్పు తీసుకోండి, సస్పెండ్ చేయండి, అవసరం అవుతుంది. తప్పు లేదు. సెలవే కాదు, సస్పెండ్ చేసిన తప్పు లేదు. కానీ మరి ఈ ముడుపుల కథ ఏంది, కలవటం ఏంది, కలుసుడు ఎందుకు? ఇప్పుడు చట్ట ప్రకారం ఏముందో, సర్వీస్ రూల్స్ ఏమున్నాయి దాన్ని పాటించారు. కానీ లోకేష్‌ని కలవటం ఎందుకు? ఆయన తాగితే అతడా? లేకపోతే పసరమందు పోతడా? దేనికి లోకేష్‌ని కలవాలా అనేది ఇక్కడ ప్రశ్న. ఈ కలవటం అంటేనే దాంట్లో అర్థమైంది ముడుపులా, మూటలా ఏదో ఉంటాయి. లేదంటే ఆయన తాయితలో ఇష్టోడు కాదు, పసరబోయిష్టోడు కాదు. ఇప్పుడు వాళ్ళు చెడిపోయిన వాళ్ళతో బాగు చేయడానికి పసరబోయటం, తాయితేయటం వేస్తే నిజంగానే ఆయనకి పోయి ఆడికి పోయి తాయితే వేసుకుని నిన్ను తీసుకుంటాం అనొచ్చు. ఇది లోకేష్ గారిని కలవాలట. ఇక పిండుడే పిండుడు.